హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మంచి ఫలహారాల బండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉత్తరాంధ్ర స్పెషల్ పాతకాలం నాటి వంట వచ్చేసి వంకాయతో చేసిన శివంగి పులుసు అండి. ఇదైతే శ్రీకాకుళము ఉత్తరాంధ్రలో ఎక్కువ చేస్తారట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒక 80% వరకు వేయించుకోవాలి. దీనిలో పొడి వేస్తానమాట. ఆ పొడిలో నుండి మిగతా టేస్ట్ అంతా ఉంటుంది. దానికోసమని వేయించుకుంటున్నాను. ఇప్పుడు 80% పల్లీలు వేగినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఒక 7 అది కూడా వేసి వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది వేసుకోండి, అదైనా బాగుంటుంది. కాకపోతే పచ్చి కొబ్బరి వేస్తే ఒకవేళ పొడి మిగిలిందనుకోండి వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకని ఎండు కొబ్బరి వేసుకోండి. చూసారు, ఎండు కొబ్బరి కూడా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మన కారాన్ని తగినట్టు 5 ఎండుమిర్చి ఇలా తుంపులు చేసి వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 2 ఎండుమిర్చి ఇలా తుంపులు చేసి వేసి అది కూడా వేయించుకోండి. ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాణల్ని స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, మినపప్పు వేసాను ఫస్ట్ అయితే. అవి 50% వేయించుకోవాలన్నమాట. అవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి అన్నింటినీ కలిపి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. దగ్గరుండి వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపేసి ఒక 3 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా కలర్ మారాలన్నమాట. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఆ స్మెల్ చూస్తే అర్థమైపోతుందండి వేయించినట్టు, అంటే వేగినట్టు అనమాట. చూసారా, వీటిని అదే ప్లేట్లో వేసేసి చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు వంకాయలు వేయించుకోవాలి కాబట్టి దానికోసమని స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యితో చేసినా కానీ బాగానే ఉంటుంది, మీ ఇష్టం అండి అది. వంకాయలు అయితే ఒక 5 తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగిలా కట్ చేశానమాట. ఏంటంటే ఒక్కోసారి వంకాయలు పురుగులు వచ్చేస్తాయి, అలా కట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది పురుగులు ఉన్నట్టు. ఉంటే పడేసేయండి, లేకపోతే వేసుకోండి. ఇప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇట్లా వంకాయలు తరిగి దాంట్లో వేసేయండి. అలా చేయడం వల్ల వంకాయలు కండెక్కకుండా ఉంటే కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 60% వరకు వంకాయల్ని వేయించుకోవాలి. నిమ్మకాయ సైజంతా చింతపండుని అరగంట సేపు నానబెట్టి ఇలా పిసికేసి గుజ్జు తీసుకోవాలండి. చూసారా, ఈ విధంగా వేగాలన్నమాట వంకాయలు అనేవి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి 2 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. పులుపుకు తగినట్టుగా వేసుకోండి. నేను వేసేదైతే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోనే బెల్లం కూడా వేస్తున్నాను. అది వేస్తేనేనండి పులుసులో ఏదైనా కానీ టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందాక వంకాయలు వేయించేటప్పుడు వేయలేదు కాబట్టి పొడి కొట్టేటప్పుడు కూడా వేయట్లేదు, అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట. తగినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని హైలో పెట్టేసి ఒక 2 పొంగులు రానివ్వండి, సరిపోతుంది. ఎక్కువైతే అక్కర్లేదు. ఇప్పుడు అవి వేగేలోపు అంటే 2 పొంగులు వచ్చేలోపు ఒక పని చేద్దాము. ఇప్పుడు వేయించి చల్లారినవి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము 2 టేబుల్ స్పూన్స్ అంటే ఇందా పొడి కొట్టాం కదా, అది 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి. చూసుకొని వేసుకోండి. ఇదేనండి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వంకాయ శివంగి పులుసులోకి ఆ పొడే. అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొక పొంగు వస్తే సరిపోతుందన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా వంకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ఒక బౌల్లో వేసేసుకుందాము. చూడండి, ఇట్లా బౌల్లో వేసి దాంట్లో తిరగమూత వేసుకోవాలన్నమాట. తిరగమూత కోసమని నేనైతే నెయ్యి అయితే వేసానండి. 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసేసి వేయించుకోవాలన్నమాట. ఒక ఎండుమిర్చి ఇలా తుంపు చేసి వేసానన్నమాట. ఇదిగోండి, ఇలా వేయించుకున్న దాన్ని
ఈ పులుసులో వేసి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శివంగి పులుసు రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో తిన్న బాగుంటుంది. మేమైతే ముద్దపప్పు చేసుకొని దాంట్లో ఇది వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ట్రై చేయండి.